మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అది మీకు స్వర్గం అవుతుంది. అయిష్టంగా చేస్తే అది మీకు నరకం అవుతుంది. ఆహ్లాదత కోసం మానవుడి తపన శరీరంలో ఆహ్లాదత, మనసులో ఆహ్లాదత, మన భావోద్వేగాల్లో ఆహ్లాదత, ఇంకా జీవ ప్రక్రియలో ఆహ్లాదత. ఇది ప్రతి జీవి నిరంతరం చేసే అన్వేషణ. ఈ అన్వేషణలు ప్రజలు ఎన్నో పనులు చేస్తారు, కానీ అవి చాలా వరకు జీవానికి వ్యతిరేకమైనవిగా ముగుస్తాయి. ఆహ్లాదత కోసం ప్రజలు తాగుతారు, మత్తు పదార్థాలు తీసుకుంటారు, అన్ని రకాల పిచ్చి పనులు చేస్తారు. కానీ మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే, మానవ అనుభూతి లోపలి నుంచే వస్తుంది. మీరు లోపలికి తిరిగి ఈ అవకాశాన్ని యాక్సెస్ చేస్తే ప్రతి అంశం, ప్రతి శ్వాస, ప్రతి అడుగు, మీ శరీరంలోని ప్రతి స్పందన ఎంతో ఆహ్లాదంగా మారగలవు. దాన్ని యాక్సెస్ చేయడానికి కావలసిందల్లా మీరు జీవితానికి 100% సరే అన్నట్టుండాలి. కొంతకి సరే, కొంతకి కాదు అన్నట్టు కాదు. ప్రతి శ్వాసను మీరు స్పృహతో ఇష్టపూర్వకంగా చేస్తే మీరే చూస్తారు, శ్వాసే ఓ అద్భుతమైన సుఖానుభూతి కాగలదు. నిజానికి అది అలాంటిదే. ఎవరైనా మీకు ఒక్క శ్వాసను నిరాకరిస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. అందుకే ఈ సుముఖతను జీవితంలోకి తీసుకురండి. ఎందుకంటే జీవితం అనే ఈ అద్భుతం మాత్రమే మీకు నిజంగా ఉన్నది. మీరు దాన్ని సుముఖంగా చెయ్యకపోతే మీరు ఏ నరకానికి వెళ్ళనవసరం లేదు. అది ఇక్కడే జరుగుతుంది. మీరు మనస్ఫూర్తిగా చేస్తే స్వర్గం కూడా మీలోనే ఉంది.